ఇప్పుడు మా పార్టీలోకి ఎక్కడైతే ఎమ్మెల్యేలు చేరినారో అక్కడ పాత కొత్త కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. ఆ ఇబ్బందిని తొలగించేందుకే నిన్న కమిటీ వేశాము. కమిటీ అంతా స్టడీ చేసి వాస్తవాలను ఇస్తుంది. దాని తర్వాత ఏ చర్య తీసుకోవాలో దాని మీద స్పందిస్తాం. కేసులు అనేది చట్టము, లా అండ్ ఆర్డరు. అందుకే ఇప్పుడు మీరు చెప్పే విషయాలు, నా మదిలో ఉన్న విషయాలన్నీ కూడా మా కమిటీకి చెప్తాము. వారు 2-3 రోజుల్లో మొత్తం పర్యటన చేసి వాస్తవాలు తీసుకొస్తారు. మీ విషయం కూడా కమిటీకి చెప్తాం. కేసులు ఎవరనేది పెట్టారు, ఎట్లా పెట్టారు, అవి కూడా పరిశీలించమని చెప్తాం. రెండు అది కూడా కేసులు, అది కూడా చారి గారు ఒకవేళ కేసులు పెట్టుంటే, అక్రమంగా కేసులు పెట్టుంటే అది కూడా రివ్యూ చేస్తాము. అదే ఆ కేసును కూడా రివ్యూ చేస్తాము. అందుకే ఆ కేసు కూడా రివ్యూ చేస్తాము. మీకు 3-4 రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది. ఆషామాషి కాదు. నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెట్టుబడులకి ఆద్యం పోసి కృషి చేసి పెట్టుబడి తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి, అధికారులకి, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ మంత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 ఉద్యోగాలు